తలంబ్రాలు. తలంబ్రాలు దాని పేరులోనే ఉంది. తలన్ ప్లస్ ప్రాలు, తలంబ్రాలు. ప్రాలు అంటే సంస్కృతంలో శాస్త్రంలో బియ్యము. బియ్యము, ఆ బియ్యము తలన్ ప్లస్ ప్రాలు, తలంబ్రాలు. బియ్యం బోయుట. ఏ బియ్యం? ఇక్కడ శుభం. శుభం అంటే ఏం కావాలి? పసుపు కుంకుమలు శుభం. అంతేనా? మళ్ళీ బియ్యం ఒకసారి పోస్తాం, ఇంకొకసారి చిట్ట చివరికి కూడా. చిట్ట చివరికి ప్రాణోత్కర్షణ తర్వాత అగ్ని సంస్కారానికి ముందు బంధువులందరూ ప్రదక్షిణం చేసి తెల్ల బియ్యం వేస్తారు. అది చెడు, దూరమయ్యేది. ఇక్కడ పసుపు బియ్యం, మంగళ గౌరి. పసుపు కుంకుమ మంగళ గౌరీ ప్రసాదం ఒకటి. బియ్యము పోషణ, జీవన పోషణకు బియ్యము ఆధారం. రైతన్నలను పూజించుట బియ్యం. అందుకోసం రైతుతో వచ్చిన బియ్యము పోషణకు ఉదాహరణ. కుంకుమ పసుపు సౌభాగ్యానికి ఉదాహరణ. అందులో నీళ్లతో కలుపుతారు కొందరు. నీళ్లతో కలపకూడదు, నేతితోటే కలపాలి. నూనె కూడా కలపకూడదు. కారణం నెయ్యి గట్టిపరుస్తూ, సైంటిఫిక్ రీజన్. ఇవన్నీ ఆచారాలన్నీ పూర్వీకులు మనకు సైన్స్ చూచి చెప్పించారు. గట్టిపరుస్తుంది. గట్టిపరచకుంటే బియ్యం నూకైపోతుంది. నూకైతే అది అక్షతలు కావు. క్షతము అంటే నూక, అక్షతము అంటే బియ్యము. ఆ బియ్యం ఏం చేస్తుంది? మనకు ఆశీర్వచనాన్ని నిండుగా, దండిగా, హాయిగా, ఆనందంగా ఇస్తుంది. కాబట్టి తలన్ ప్లస్ ప్రాలు, తలంబ్రాలు. ఆ తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఏమవుతుంది? భార్య భర్తకు అభిషేకం, భర్త భార్యకు అభిషేకం. ఆ తలంబ్రాలు పోసుకునేటప్పుడు మంత్రాలు చదువుతామే. పశవో మే కామ. అప్పుడు ప్రమాణాలు ఏంటి? మా ఇంట్లో మేము ఈ పొందేటువంటి ఆనందముతో ఈ వంశం యొక్క కీర్తి వర్ధిల్లుగాక, మేము నడిచే అడుగు, ఈ పెళ్ళి అనే క్రతు యజ్ఞం వర్ధిల్లు కాక, పెద్దల యొక్క సంపదలతో ఉండే పరంపర వచ్చే సంపద వర్ధిల్లుగాక, మేము అన్యోన్య దాంపత్యంతో పశవో మే కామ సమృద్ధిత, సంతానము వర్ధిల్లుగాక. కనుక అనేకములైన ఆచారాలు తలంబ్రాలలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తెల్ల బియ్యమే ఉంచుకుంటారు. అది ప్రాంతాల భావాలు వేరు. ఇది నిజమైనటువంటి మనకు పెద్దలు అందించిన గొప్పది ఈ క్రతువులు. అప్పుడే ఇంకొకటి ఇక్కడ మనం గమనించాలి. ఆ తలంబ్రాల వరకు అమ్మాయి తల వంచుకునే ఉంటుంది. తలంబ్రాలలో ఇద్దరు పోటీతత్వం, భార్యాభర్తలు అనురాగానికి పోటీతత్వంతో ఇద్దరు వీర వనితయి, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి ఇద్దరు కూడా పోటీతత్వంతో పంచుకుంటారు. అదే రామాయణంలో గొప్పది. రాముడి చేతులు, సీతమ్మ చేతిలో ఆ ముత్యాల తలంబరాలు పద్మరాగ మణులయ్యాయి. శ్రీరాముడి యొక్క శిరస్సు యందు ఉంచగానే మల్లె మొగ్గలు, జాజి మల్లె మొగ్గలయ్యాయి. శ్రీరాముడి యొక్క శరీరం పైన పడగానే ఇంద్రనీల మణులయ్యాయి. 3 రంగులు మారాయి. ఇది ఉత్ప్రేక్షాలంకారం అంట. 3 రంగులు మారాయి. ఆ 3 రంగులే భారతీయ జెండా. మనది వేదభూమి, యోగభూమి, భోగభూమి, కర్మభూమి. కనుక మన పెద్దలు అందించిన ఆచారాలను పాటిద్దాం, వాటిని గౌరవిద్దాం. ఈ మధ్యన ప్లాస్టిక్లు వచ్చాయి, ఇంకా రంగురంగుల ఇనుప వస్తువులు వచ్చాయి. ఇవన్నీ కూడదు. అయితే ఒకటి కొత్త ఒక వింత, పాత ఒక రోత అనేది ఉంది. ఆ సామెతలు పక్కకు పెడదాం. ఈ మధ్యలో ఇంకొకటి ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది. పెళ్లి పిల్లగాడిని ఇలా వెనకకు లాగుతున్నారు, అమ్మాయిని ఇలా వెనకకు లాగుతున్నారు. లాగకూడదు. సీటులు కొడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు. కొట్టకూడదు. అనురాగాన్ని పెంచేద్దాం. అక్కడ మంగళ వాద్యాలు ఉంటాయి కాబట్టి గట్టి నాదస్వర విద్వాంసుల యొక్క మంగళ వాద్యంలో మంగళప్రదమైనటువంటి తలంబ్రాలకు స్వాగతం పలుకుతూ దైవానికైనా మనుషులకైనా ఎవరికైనా ఆ వైభవం అందాలి. కాబట్టి తలన్ ప్లస్ ప్రాలు, తలంబ్రాలు, ఆ భగవంతుడి యొక్క తలంబ్రాలు ఈ నూతన జంటలకు ఆయురారోగ్య ఐశ్వర్య ధన కనక పుత్ర పౌత్రాలతో వంశ అభివృద్ధితో ఆరోగ్యము చేకూరుగాక, ధన్వంతరి అనుగ్రహంతో సత్సంతానము కలుగుగాక, దాంపత్య జీవనం వర్ధిల్లుగాక. శుభం శుభం. ఈ అవకాశం మాకు ఇచ్చేందుకు మా తక్షల్ మేనేజ్మెంట్కు, మా సాంకేతిక నిపుణులైన వీడియో బంధువులకు, వీడియోగ్రాఫర్స్కు, ఫోటోగ్రాఫర్స్కు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వర్ధతాం అభివర్ధతాం. మా మాటలలో తెలిసో తెలియక చెప్తాం. ఎంత పండితుడైనా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. కాబట్టి శాస్త్రం అనేది ఒక భగవంతుడే గొప్ప కనుక పొరపాటుంటే అందరూ వాటిని మన్నించాలని ప్రార్థిస్తూ, యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం
క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఏ దేవుడికి దండం పెట్టినా అన్ని నారాయణునికే వెళతాయి కనుక ఆ నారాయణ స్మరణతో, భగవంతుని ఆరాధనతో, మాఘమాసపు శుభాకాంక్షలతో, పాల్గొన మాసపు లక్ష్మి వైభవంతో కొత్త ఉగాదికి స్వాగతం పలుకుదాం. అడ్వాన్స్గా చెప్తున్నాం, ఉగాది శుభాకాంక్షలు. జయోస్తు జయోస్తు జయోస్తు.